కావేరీ నదీ ద్వీపంలో చంద్రపుష్కరిణి సమీపంలో ఉన్న శేషపీఠం పైన ఉంచి సంధ్యావందనం చేసుకోవడానికి వెళతాడు. అనంతరం సంధ్యావందనం పూర్తి చేసుకుని ఆ ప్రదేశానికి వచ్చిన విభీషణుడు అక్కడ శేషపీఠం పైన ఉంచిన శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని తీసుకుని తిరిగి వెళదామని ప్రయత్నించగా ఆ విగ్రహాన్ని ఎంత లేపినా సరే పైకి లేవకుండా అంతకంతకు పెద్దది అయిపోతూ ఉంటుంది. శ్రీరాముడు తనకు ఎంతో ప్రేమగా ఇచ్చిన శ్రీరంగనాథస్వామి విగ్రహం ఇలా అయిపోవడంతో విభీషణుడు ఎంతో దుఃఖిస్తాడు. దీంతో విభీషణుడు ఎదుట ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు అతడిని ఓదార్చి ఈ విగ్రహం ఈ ప్రదేశానికి చేరడం అనేది దైవ నిర్ణయం అని, దీనిలో నీ తప్పు ఏమీ లేదని బాధపడవద్దని చెబుతాడు. దాంతో కాస్త కుదుటపడిన విభీషణుడు, స్వామీ, నీవు ఎలానూ నాతో రావడం లేదు, కనీసం నీ చల్లని చూపైనా నా లంకానగరం వైపు ఉండేలా చూడమని కోరుకుంటాడు. దీనికి విష్ణుమూర్తి సమ్మతించడంతో శ్రీరంగనాథస్వామి విగ్రహం లంకానగరం ఉన్న దక్షిణం వైపుకు తిరుగుతుంది. అలా వట్టి చేతులతో లంకానగరానికి చేరుకున్న విభీషణుడు రంగనాథస్వామి మీద ఉన్న అపారమైన ప్రేమతో ఇప్పటికీ క్రమం తప్పకుండా అర్ధరాత్రి దాటిన తరువాత అదృశ్య రూపంలో శ్రీరంగం ఆలయానికి వచ్చి రంగనాథస్వామి వారిని అర్చిస్తాడని చెబుతారు. అలా కావేరీ నదీ ద్వీపంలో చంద్రపుష్కరిణి సమీపంలో విమాన సహితంగా ఉన్న శ్రీరంగనాథస్వామివారి విగ్రహం ఎలాంటి ఆలనాపాలనా లేకుండా కొంతకాలం పాటు అక్కడే ఉండిపోతుంది. ఆ తర్వాత ఒకరోజు రాత్రి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ధర్మవర్మ అనే చోళరాజు కలలో శ్రీరంగనాథస్వామివారు కనిపించి తాను చంద్రపుష్కరిణి సమీపంలో శేషపీఠం పైన కొలువుదీరి ఉన్నానని, నాకు ఒక ఆలయాన్ని నిర్మించమని చెబుతాడు. దీనితో ఎంతో సంతోషించిన ధర్మవర్మ కావేరీ నదీ ద్వీపంలో రంగనాథస్వామి విగ్రహాన్ని కనుగొని అక్కడే స్వామివారికి ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. అలా కొన్ని వందల సంవత్సరాల పాటు ఎంతో మంది రాజులచే పూజలందుకున్న రంగనాథస్వామి విగ్రహం తర్వాత కొన్నాళ్లకు ప్రకృతి విలయం వల్ల కావేరీ నదీ గర్భం లోపలకు వెళ్లిపోతుంది. అలా కాలప్రవాహంలో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోగా ఒకసారి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కిల్లీ వలువన్ అనే చోళరాజు ఆ ప్రాంతానికి వేట నిమిత్తం తన సైన్యంతో కలిసి వస్తాడు. వేటాడి వేటాడి అలసిపోయిన కిల్లీ వలువన్ చంద్రపుష్కరిణి సమీపంలో ఉన్న ఒక చెట్టు కిందకు వచ్చి సేద తీరుతాడు. ఆ సమయంలో ఆ చెట్టు కొమ్మపైన కూర్చుని ఉన్న ఒక దివ్య చిలుకల జంట ఈ విధంగా మాట్లాడుకుంటున్నాయి. ఒక చిలుక మరొక చిలుకతో పలుకుతూ ఆ రంగనాథస్వామి ఇక్కడే ఇసుకలో కప్పబడి ఉన్నాడని పదే పదే చెబుతూ, కావేరీ విరజాశయం వైకుంఠం రంగమందిరం స వాసుదేవో పంగేశః ప్రత్యక్షం పరమం పదం విమానం ప్రణవాకారం వేదశృంగం మహాద్భుతం శ్రీరంగసాయి భగవాన్ ప్రణవర్ధ ప్రకాశకః అని ఈ శ్లోకం పలుకుతుంది. ఈ శ్లోకంలోని పరమార్థాన్ని గ్రహించిన కిల్లీ వల్వన్ అవి మామూలు చిలుకలు కాదని, ఆ పరమాత్ముడే వాటితో ఇలా పలికించాడని భావించి ఆ ప్రదేశంలో తన సైన్యం సహాయంతో తవ్విచూడగా ఇసుకలో కప్పబడిన శ్రీరంగనాథస్వామి విగ్రహం విమాన సహితంగా బయల్పడుతుంది. దీంతో ఎంతో సంతోషించిన కిల్లీ వలువన్ ఆ ప్రదేశమంతా శుభ్రం చేసి అక్కడే స్వామివారికి ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. కిల్లీ వలవన్ తనకు ఆ దేవతా చిలుకలు స్వామివారి గురించి చెప్పిన దానికి గుర్తుగా అక్కడ ఆలయం గోడలపైన చిలుకలు చెప్పిన శ్లోకం కూడా శాసనంగా వేయించాడు. ఈ శాసనాన్ని ఇప్పటికీ మనం శ్రీరంగమాలయంలో చూడవచ్చు. అనంతరం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు అంచెలంచులుగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఈ సమయంలోనే భారతదేశంలో రాజుల మధ్య ఉన్న వైషమ్యాలను ఆసరాగా చేసుకున్న మహమదీయ రాజులు మన దేశంలోనికి ప్రవేశించి వారికి సాయం చేసే నెపంతో వారి రాజ్యాలపైన సైన్యంతో దండెత్తి కొద్ది కొద్దిగా మన దేశాన్ని ఆక్రమించుకుంటూ హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్న సంపదనంతా దోచుకుంటూ వస్తున్నారు. ఇదే టైంలో ఢిల్లీని సొంతం చేసుకున్న అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంలో తన రాజ్యాన్ని విస్తరించే పనిని తన దగ్గర పనిచేసే కాఫర్ మాలిక్కి అప్పగిస్తాడు. కాఫర్ మాలిక్ స్వతహాగా హిందువు. కొన్ని కారణాల వల్ల హిందూ మతం పైన ద్వేషంతో అతడు ముస్లిం మతం స్వీకరిస్తాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ తన మీద ఉంచిన బాధ్యత ప్రకారం దక్షిణ భారతంలో అనేక రాజ్యాలను కబళించుకుంటూ ముందుకు సాగుతున్న కాఫర్ మాలిక్ సేన శ్రీరంగానికి వచ్చి ఆగుతుంది. మాలిక్ కాఫర్ శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం భక్తులు సమర్పించిన కానుకలతో ధగధగలాడిపోతూ ఉంటుంది. గర్భాలయంలో పంచలోహాలతో రూపొందించిన రంగనాథస్వామి ఉత్సవమూర్తిని చూసిన కాఫర్ కళ్ళు చెదిరిపోతాయి. దీంతో శ్రీరంగం ఆలయాన్ని కొంతమేర ధ్వంసం చేసిన కాఫర్ మాలిక్ అక్కడ ఉన్న విలువైన సంపదతో పాటు రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా తీసుకుని హస్తినకు చేరుకుంటాడు. రంగనాథుని అమూల్య సంపదతో ఢిల్లీకి చేరుకున్న కాఫర్ ఆ సంపదను తన ఖజానాలో భద్రపరుస్తాడు.
ఆ సమయంలో ఆ సంపదతో పాటుగా ఉన్న రంగనాథస్వామి ఉత్సవ విగ్రహాన్ని చూసి ఎంతో తన్మయత్వం చెందిన కాఫర్ మాలిక్ కుమార్తె సురతాని ఆ విగ్రహాన్ని తనకు ఇవ్వమని తన తండ్రిని అడుగుతుంది. తన కుమార్తె కోరికను కాదనలేకపోయిన మాలిక్ రంగనాథస్వామి ఉత్సవ విగ్రహాన్ని ఆమె చేతికి ఇస్తాడు. సురతాని చేతికి స్వామివారి విగ్రహం అందగానే ఆమె మనస్సు ఒక్కసారిగా పులకించిపోయింది. ఎంతో ప్రేమతో రంగనాథస్వామిని తన మందిరంలోకి తీసుకెళ్లిన సురతాని ఆ స్వామినే తన భర్తగా భావించి నిత్యం అభిషేకాలు చెయ్యడం, పట్టువస్త్రాలతో అలంకరించడం, ఊయల ఊపడం వంటి పనులు చేస్తుంది. అలా తనకు తెలియకుండానే ఒక ఉత్సవమూర్తికి గురుభ్యో నమః. ఇప్పుడు మనం శ్రీరంగనాథుని దర్శనం చేసుకుని వచ్చాం కదండి. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ప్రదక్షిణ ప్రాకారంలో ఇక్కడ ఈ గోడ మీద మనం గనక చూసినట్లయితే ఇటు చూపించండి. ఈ పైన మనకి కన్ను లేని బల్లి కనిపిస్తుంది. ఒక కన్ను ఉండదు ఆ బల్లికి. తర్వాత ఇక్కడ తోక లేని గుర్రం, అలాగే అక్కడ మొప్పలేని చేప. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఈ మూడింటికి శ్రీరంగనాథుడు మోక్షమిచ్చాడని చెప్తారు. అలాగే ఆ ఎదురుగుండా ఒంటి స్తంభం మీద గరుడాళ్వార్లు. వీరిని సేవించుకుంటేనే మనకి అక్కడ పైకి వెళ్ళిన తర్వాత సాక్ష్యం చెప్పాలి కదా. 4 అక్కడ 3 చూసామా, ఇదిగోండి 4. ఈ 4 మనం పైకి వెళ్ళిన తర్వాత మీరు శ్రీరంగం చూసారా అని అడుగుతాడు స్వామి. చూసాము అని అంటే అయితే సాక్ష్యం ఏంటి చెప్పు అని అడుగుతారు. నేను చూశాను అనటానికి సాక్ష్యం ఇవి చెప్పాలి. కన్ను లేని బల్లి, తోక లేని గుర్రం, మొప్పలేని చేప, ఒంటి స్తంభం మీద గరుడాళ్వార్లు. అయితే ప్రపన్నులకి పరమ ప్రాప్యమైనవి మాత్రం శ్రీరంగనాథుని యొక్క దివ్య శ్రీచరణారవిందములే. అయితే ఈ విధంగా చెప్పటం కూడా పెద్దల నిర్వాహం ఒకటి ఉంది. మనం శ్రీరంగం ఆస్థానం చూసాము అనటానికి సాక్ష్యంగా ఈ 4 చెప్పాలి. ఊరికే